చనిపోతే బయట వాళ్ళు ఆ వ్యక్తిని కోల్పోయిన ఇంటిని మైలుపడిన ఇల్లులాగా, ఒక వెళ్ళకూడని ఇల్లులాగా ఏంటి కొద్ది రోజులు వారిని ఇళ్ళలోకి రాణిస్తారా? ఎవరైనా ఇంటి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళు ఇంటి తాలూకా వాళ్ళు గబుక్కుమని చనిపోయిన గంటకో లేకపోతే మధ్యాహ్నంకో రాత్రికో లేకపోతే మరుసటి రోజు తెల్లవారుజాముకో మీ ఇంట్లోకి వచ్చారు అనుకోండి, రానిస్తారా? బయలండి, అదేనో బురద, అది కూడా వచ్చేస్తున్నారు మీ దగ్గరికి. మైలండి, రానివ్వకూడదండి. అంటే వస్తే ఏంటట, వస్తే ఏం జరిగిపోద్ది? బుర్రల్లో చాలా చెత్త ఉంది, అది తీసేస్తే మనం బాగుపడతాం. బైబిల్ ఏం చెప్తుంది? ఏడ్చు వారితో పాటు ఏడవండి, దుఃఖపడే వారితో పాటు దుఃఖపడండి, సడలిన మోకాల్ని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, దేవుని మాటలతో ఒకరినొకడు ఆదరించుకోండి అని బైబిల్ చెప్తూ ఉంటే దూరం పెడతావా? ఎదిరించుకుంటావా? అసహించుకుంటావా? బైబిల్ ఇదే చెప్తుందా? బైబిల్ ఇదే నేర్పుతుందా? వాక్యం అదే చెప్తుందా? దేవుడు అదే నేర్పించాడా? అలాగే బ్రతకమన్నాడా? అన్యులకు చెల్లుబాటు అవుతుందేమో కానీ క్రైస్తవులకి చెల్లుబాటు కానే కాదు. అర్థమవుతుందా అండి? నేను తెలుసుకున్నాను వాక్యాన్ని. చనిపోయిన ఏ వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి నేను భయపడనండి. ఏంటి, అటువంటి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఆదరించే దేవుడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తొలగిపోయినా తన కృప ఏం చేయదు, విడిచిపెట్టదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, చనిపోవడం మానవుల దృష్టిలో ఏంటో తెలుసా అండి? ఒక చెడు